మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలో తవ్వన కుటుంబ సభ్యులతో కలిసి సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం పేదవారికి చేరుతుందో లేదో స్వయంగా వెళ్లి చూడాలని సీఎం చెప్పారన్నారు. సీఎం ఆదేశాలతో పేదల ఇంట్లో భోంచేసే కార్యక్రమం చేపట్టినట్లు జూపల్లి వెల్లడించారు. ఉమ్మడి కుటుంబంలో అందరు కుటుంబ సభ్యులతో కలిసి అంటే సుమారుగా ఉమ్మడి కుటుంబం అంటే పెద్ద కుటుంబం, సుమారుగా 70 మంది కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అనేది వ్యవస్థలో ఒకనాటికి ఈనాటికి చాలా మార్పు వచ్చింది. ఈ కుటుంబాన్ని చూస్తే నాకు చాలా సంతోషం, ఆనందం అనిపించింది. అంటే ఒక్కొక్కరు 80 ఏండ్లు, 90 ఏండ్లు, 70 ఏండ్లు, ఒకవైపున మనవలు 2 ఏండ్లు, 4 ఏండ్లు మనవలు, 40 ఏళ్ళు 30 కొడుకులతోటి కోడలతోటి చాలా అంటే కళకళాడుతూ ఉంది కుటుంబం. అంటే ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం. కలిసి ఉంటే కలదు సుఖమనే కింద. బలగన్ సినిమా చూసిండ్రు. బలగన్ సినిమా చూస్తే వీళ్ళ ఈ కుటుంబాన్ని చూస్తే బలగన్ ధ్యాసకు వచ్చింది, బలగన్ చూస్తే వీళ్ళ కుటుంబ ధ్యాసకు వస్తాం. అందుకే ఈ కుటుంబంతో ఉమ్మడి కుటుంబంతో కలిసి సన్న బియ్యంతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, అట్లాగే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సన్న బియ్యాన్ని ప్రతి పేదవాడు కూడా ప్రతి గౌరవంగా బతకాలి, అందరితో సమానంగా తినాలనే ఉద్దేశంతో ఈరోజు నా సన్న బియ్యం జరిగింది. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం కూడా. దీంతో పాటు గతంలో వాళ్ళకు అదనంగా డబ్బు ఖర్చు అయ్యేది. ఆ లావు బియ్యాన్ని, దొడ్డు బియ్యాన్ని అమ్ముకొని మళ్ళీ బయట పోయి మళ్ళీ కుటుంబానికి 500, 1000 ఖర్చు పెట్టి మళ్ళీ సన్న బియ్యం కొనేవాళ్ళు. సో ఈరోజు దాంతోపాటు రెండవది ఏంటంటే ఆ దొడ్డు బియ్యం మూలాన గతంలో వీళ్ళు అమ్ముకొని 10 రూపాయలు, 2 రూపాయలు అమ్ముకొని మళ్ళీ బయట 40, 50 కొనేది. ఆ 10 రూపాయలు కొన్నటువంటి వాళ్ళు రైస్ మిల్లు చెందిన మళ్ళీ రీసైకిల్ చేసి బయట అమ్ముకోవడం, వ్యాపారం చేయడం, రకరకాల దోపిడీ జరగడం, అవినీతి జరిగేది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఈరోజు సన్న బియ్యం ఇచ్చేది.